మన అమృత్ భారత్ అనమాట. తమిళనాడులో ఉన్న ఈరోడ్ని బీహార్లో ఉన్న జోగ్బనీని కనెక్ట్ చేస్తుంది. సో వ్యాప్ 7 రాయపురం చూశాను, వ్యాప్ 4 రాయపురం చూశాను, కానీ వ్యాప్ 5 రాయపురం చూడడం ఫస్ట్ టైం అనమాట. ఈ ట్రైన్ ఇండియాస్ లాంగెస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇండియన్ రైల్వేస్ కన్నా యాక్ట్స్ ఆఫ్ అండి బాబు. ట్రైన్లో 11 జనరల్స్ ఉన్నాయండి, 11 కంపార్ట్మెంట్ కూడా ఫుల్ అయిపోయినాయి, హౌస్ఫుల్, అంత డిమాండ్ అనమాట. అక్కడ దాకా వెళ్తుంది కాబట్టి ఇంత డిమాండ్ అండ్ ట్రైన్ చూసారు జనాలు ఎలా ఉన్నారో. ఒబ్బబ్బబ్బ. ఇంటి ముందు పుష్పల్ టెక్నాలజీ అంటే ఫస్ట్ సిఆర్ రాజధాని అండి, తర్వాత వందే భారత్ అండి, ఇప్పుడు మన అమృత్ భారత్. సంపాదించండి, కష్టపడి సంపాదించండి, వేరే వాళ్ళు పొట్ట కూడా సంపాదించండి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే ట్రైన్స్ బాగుండాలన్నా సరే, ట్రైన్స్లో వాష్రూమ్స్ బాగుండాలన్నా సరే, ఫస్ట్ బాగుండాల్సింది మనుషులు, ట్రైన్స్ కాదు. డోంట్ బ్లేమ్ ట్రైన్స్, బ్లేమ్ హ్యూమన్స్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. వందే భారత్, అమృత్ భారత్. వందే భారత్ ఏసీ, అమృత్ భారత్ నాన్ ఏసీ. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. నేను ప్రజెంట్ తమిళనాడులోని ఈరోడ్లో ఉన్నా అండి, ఈరోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నా అనమాట. నేను ఈరోజు ఇక్కడ నుంచి ట్రావెల్ పెట్టిన వచ్చేసి వెరీ స్పెషల్ ట్రైన్ అండి. ఈరోజు నేను ట్రావెల్ పెట్టిన వచ్చేసి ట్రైన్ నెంబర్ 16601 ఈరోడ్ జోగ్బాని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇదే మన ఈరోడ్ రైల్వే స్టేషన్ అనమాట. ఈరోడ్ జనాలు చూస్తారా ఎలా ఉన్నారు ఈ రోడ్లో. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:10 అవుతుందండి. మన ట్రైన్ 8:10కి ఈ రోడ్ నుంచి డిపార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సరదాగా లోపలికి వెళ్ళి ట్రైన్ లోకో షాట్స్, ట్రైన్ యొక్క ఇంటీరియర్ మొత్తం కవర్ చేద్దామండి, సరేనా? ఇంకా జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారండి బాబు. చూసారా ఇక్కడ ఆ కౌంటర్ దగ్గర మాత్రం ఈ రోడ్ స్టేషన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఈరోజు అయితే. జనాలు చూసారా అండి, వా జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారండి బాబు. ఇది డిస్ప్లే బోర్డు చూడండి, ఈరోడ్ జంక్షన్ అంట. ఇక్కడ లైఫ్ ఏమో బుకింగ్ ఆఫీస్ అంటే ఇటు సైడు, ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. అంతా బాగానే ఉందండి ఈరోడ్ సెంటర్లో మాత్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ ఈరోడ్. లోపలికి వెళ్తే ఓహో ఇది జనాలు చూసారా ఎలా ఉన్నారు. జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారండి. చూడండి ఇక్కడ ఈ రోడ్లో ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉందన్నమాట, 25 రూపీస్ పర్ అవర్. ఇక్కడ చూడండి స్లీపింగ్ పార్ట్స్ ఉన్నాయి ఈ రోడ్లో. చూడండి 1 to 3 200 రూపీస్, 1 to 6 అయితే 350, 1 to 12 350. ఇది చాలా వర్త్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బాబు. చూసారా ఈరోడ్ స్టేషన్లో జనాలు ఆ రిజర్వేషన్ దగ్గర మొత్తం బీహార్ బ్యాచే అండి. ఇప్పుడు మన అమృత్ భారత్ అనమాట తమిళనాడులో ఉన్న ఈరోడ్ని బీహార్లో ఉన్న జోగ్బానీని కనెక్ట్ చేస్తుందండి. ఆ జోగ్బానీ ఏమో నేపాల్ బోర్డర్, ఆల్మోస్ట్ నేపాల్ బోర్డర్ అనమాట, అంత దూరం వెళ్తుంది అనమాట. ఇంకా ఈరోడ్ స్టేషన్ విషయంకి వస్తే ఈరోడ్ అండి, ఈరోడ్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఈడీ అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 4, జోన్ ఏమో సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం. ఈ రోడ్లో అండి మనకి చూడండి అక్కడ స్లీపింగ్ పార్ట్స్ ఉన్నాయి అవైలబుల్గా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. తర్వాత ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. ఇది చాలా మంచి విషయం అండి. పెద్ద స్టేషన్లు లేవండి బాబు, తిరుపతిలో లేవు, అలాంటిది ఎర్నాకుళంలో లేవు స్లీపింగ్ పార్ట్స్, ఈ రోడ్లో ఉన్నాయండి. అది గ్రేట్ విషయం అనమాట ఈ రోడ్లో మాత్రం. ఇలా పరిగెడుతున్నారు జనాలు, పరిగెడండి.
ఇదేమో వే టు 3 ప్లాట్ఫామ్ నెంబర్ 3 and 4 అనమాట. ఇక్కడ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, ఎస్కేలేటర్ ఫెసిలిటీ ఉంది. చాలా మంచి విషయం అండి బాబు, చాలా మంచి విషయం అనమాట. జీవితంలో పైకి వెళ్ళాలంటే ఏదో అనుకున్నాం కానీ ఇలా కూడా పైకి వెళ్దాం తెలియదండి బాబు ఈ ఎస్కేలేటర్ వల్ల. వచ్చేసాం, ఇదే మన అమృత్ భారత్. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి బాబు, ఫుల్ అయిపోయింది. చూసారా మన అమృత్ భారత్ ప్లాట్ఫామ్ 3లో రెడీగా ఉందండి. ఈరోజు మన అమృత్ భారత్లో నేను ట్రావెల్ చేసి స్లీపర్లు అనమాట. నాకు వచ్చేసి S3 సీట్ నెంబర్ 79 నా ఫేవరెట్ సీట్ అనమాట. చూడండి మన వ్యాప్ 4 రివ్యూ వెళ్తుంది అక్కడ అనమాట. ఇంకా ఈ రోడ్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రోడ్లో తిండాల్ మురుగన్ టెంపుల్ ఒక టెంపుల్ ఉందండి. అది వెరీ వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట. తర్వాత భవానీ సాగర్ డ్యామ్ ఉంది. ప్లస్ ఈ రోడ్ని టర్మరిక్ సిటీ అంటారండి. టర్మరిక్ సిటీ అంటే ఈ రోడ్లో పసుపు ఉత్పత్తి చాలా బాగా జరుగుద్ది అనమాట. అందుకే ఈ రోడ్కి టర్మరిక్ సిటీ ఆఫ్ ఇండియా కూడా అంటారనమాట. మళ్ళీ ఈ రోడ్ జంక్షన్ స్టేషన్ అండి, ఎందుకంటే ఈ రోడ్ నుంచి మొత్తము 4 lanes వెళ్తాయి అనమాట. సరే 4 lanes కాదు 3 lanes వెళ్తాయి. ఒక లేనేమో టువర్డ్స్ మనం వెళ్ళే లైన్ సేలం లైన్ అనమాట, ఒక లేనేమో టువర్డ్స్ తిరుచి లైన్, అండ్ ఒక లేనేమో టువర్డ్స్ కోయంబత్తూర్ లైన్ అనమాట. ఫటాఫట్ వెళ్ళి మన లోక దర్శనం చేస్తున్నాం. లోక్ 3501 వ్యాప్ 5 రాయపురం. చూసారా మన లోకమోటివ్ వ్యాప్ 5 రాయపురం అండి. నేను ఇంతకు ముందు వ్యాప్ 7 రాయపురం చూశాను, వ్యాప్ 4 రాయపురం చూశాను, కానీ వ్యాప్ 5 రాయపురం చూడడం ఫస్ట్ టైం అనమాట. 35011 అనమాట. ఈ లోకమోటివే మనకి ఎండ్ టు ఎండ్ బుల్ చేస్తుంది ఈ రోడ్ నుంచి జోగ్బాని దాకా. ఫస్ట్ ఇది పుష్ పుల్ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ముందు ఒక లోకమోటివ్ ఉంది, వెనక కూడా ఇంకో లోకమోటివ్ ఉందండి. ఈ రెండు కలిపి పుష్ పుల్ చేస్తాయి అనమాట. మన సిఆర్ రాజధాని, మన వందే భారత్ లాగా మన అమృత్ భారత్ కూడా పుష్ పుల్ టెక్నాలజీ వాడుతారనమాట కంఫర్ట్ స్పీడ్ కోసం. ఇప్పుడు మన ట్రైన్లోకి కోచ్ కంపోజిషన్ మాట్లాడుతున్నామండి. కోచ్ కంపోజిషను మన ట్రైన్లో మొత్తం 22 కోచ్లు ఉన్నాయన్నమాట. ఈ 22 కోచ్ల్లో 8 స్లీపర్ కోచ్లు, 11 జనరల్ కోచ్లు, 11 జనరల్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, 2 జనరేటర్ కార్లు, తర్వాత 2 పుష్ పుల్ లోకమోటివ్స్ అండి. ఆ లోకమోటివ్స్ కలిపి మొత్తం 24 కోచ్లు అయిపోయింది అనమాట. మన ట్రైన్లో ఓన్లీ స్లీపర్ జనరల్ మాత్రమే ఉంటాయి. అది ఎందుకంటే దానికి కూడా పెద్ద స్టోరీ ఉందండి. యాక్చువల్గా వందే భారత్ ఏంటంటే మొత్తం ఫుల్ ఏసీ ట్రైన్ అండి. ఆ ట్రైన్ ఏంటంటే ఫస్ట్ డబ్బున వాళ్ళకే ఎక్కుతారనమాట. చాలామంది డబ్బున వాళ్ళే ఎక్కగలరు. కానీ అమృత్ భారత్ అలా కాదు, ఇది ఫుల్లీ నాన్ ఏసీ ట్రైను. ఇది ఇలా అంటే మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడాలని ఈ ట్రైన్ తెచ్చారనమాట. ఈ ట్రైన్స్లో మంచి విషయం ఏంటంటే ఓన్లీ జనరల్ కోచ్లు, స్లీపర్ కోచ్లు మాత్రమే ఉంటాయి. ప్రజెంట్ ఈ ట్రైన్లో స్లీపర్ కోచ్లు 8 ఉంటే జనరల్ కోచ్లు 11 ఉన్నాయండి. అది చాలా మంచి విషయం అండి బాబు. ఒక బీహార్ వెళ్ళే ట్రైన్కి 11 జనరల్ కోచ్లు ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు, పెద్ద మెగా విషయం అనమాట. చూసండి ఈ ట్రైన్ 11 జనరల్ కోచ్లు ఉన్నా సరే ప్రతి జనరల్ కోచ్ ప్యాక్ అయిపోయిందండి. ప్రతి జనరల్ కోచ్ ప్యాక్ అయిపోయింది. ఇంకా స్టార్టింగే, ఇంకా ట్రైన్ చెన్నై వెళ్తుంది, విజయవాడ వెళ్తుంది, బలార్షా వెళ్తుంది, నాగ్పూర్ వెళ్తుంది, తర్వాత ఇటార్సీ వెళ్తుంది. ఇంకా పోని ఇంకా ఫుల్ అవుతూనే ఉంటుంది ట్రైన్. ఎందుకంటే ఈ ట్రైను ఇండియాస్ లాంగెస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. అందుకే ఈ ట్రైన్ ఏమో ఈ రోడ్ నుంచి జోగ్బాని దాకా మొత్తం కవర్ చేసే కిలోమీటర్ వచ్చేసి 3150 కిలోమీటర్లు అండి. 3150 కిలోమీటర్లు అనమాట. తీసుకునే సమయం వచ్చేసి 50 గంటలు. స్టాప్స్ కూడా 50 స్టాప్లు అనమాట ఈ ట్రైన్కి. అంటే ఈ రోడ్ నుంచి జోగ్బాని దాకా మొత్తం ఉన్న స్టాపులు 50 స్టాప్లు అనమాట. ఈ ట్రైన్ ఏమో ప్రతి గురువారము మార్నింగ్ 8:10 స్టార్ట్ అవుతుంది ఈ రోడ్ నుంచి. అది శనివారం ఈవినింగ్ 7:10కి చేరవుద్ది ఇక్కడ జోగ్బానికి. మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ మొత్తము ఈ రోడ్లోనే అవుద్ది. ఎందుకంటే మన ట్రైన్ సదరన్ రైల్వే జోన్ కాబట్టి. ఈ సదరన్ రైల్వే ఫస్ట్ అమృత్ భారత్ అనమాట. ఇది ఇండియాలో మొత్తం 15 అమృత్ భారత్లు ఉంటే ఇది సదరన్ రైల్వే ఫస్ట్ అమృత్ భారత్ అండి. 15 అమృత్ భారత్లో ఫస్ట్ అమృత్ భారత్ వచ్చేసి ఏంటి చెప్పే కదా, మాల్దా టౌన్ SMT బెంగళూరు ఫస్ట్ అమృత్ భారత్ అనమాట. అది 2024 లాంచ్ అయింది, జనవరి 1. తర్వాత ఏమో ఇది 10th అనమాట. ఇది లాంచ్ అయ్యి సెప్టెంబర్ 15 లాంచ్ అయింది అనమాట. అది లాంచ్ అయ్యి దగ్గర 1 month కూడా కాలేదన్నమాట. అప్పుడే పుట్టిన పసిబిడ్డ అనమాట ఇది. ఇంకా లాస్ట్ అమృత్ భారత్ వచ్చేసి అదే అండి ముజఫర్పూర్ చర్లపల్లి అమృత్ భారత్. అది సెప్టెంబర్ 27 లాంచ్ అయింది అనమాట. చెప్తున్నాయి కదా, ఈ 15 వందే భారత్లు ఉంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ స్పాన్లోనే దగ్గర 12 అమృత్ భారత్ లాంచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇండియా వైడ్, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సెంట్రల్ గవర్నమెంట్ 200 అమృత్ భారత్కి ఆర్డర్ ఇచ్చిందండి. దాంట్లో 15 అమృత్ భారత్ లాంచ్ అయ్యాయి. ఇంకా 185 పెండింగ్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తా అండి. మన స్లీపర్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను, మన జనరల్ యొక్క ఇంటీరియర్ కూడా చూపిస్తా అండి. ఫస్ట్ స్లీపర్ ఇంటీరియర్ చూపిస్తాగండి. ఇది మన స్లీపర్కి వచ్చినమాట. మొత్తం మన కూర్చొని 79. ఇంటీరియర్ అయితే బాగుంది కానీ స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుందండి.
మంచి కొత్త ట్రైన్ అండి, గబ్బుగా అప్పుడే గబ్బు లేపేశారు. సైడ్ ప్లేస్ మొత్తం బాగుందండి, అప్పుడే కొత్త సీట్లు అనమాట. మన సైడ్ లోవర్ అనమాట 79. ఇది అప్పర్. ఇది ఇప్పుడు ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ చూడండి ఇక్కడ మిర్రర్ అండి, మిర్రర్ చాలా బాగుందన్నమాట. తర్వాత ఏమో ఇక్కడ చూడండి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి. ఛార్జింగ్ సాకెట్లో ఛార్జింగ్ ప్లగ్ ఇచ్చారు, ప్లస్ ఛార్జింగ్ పిన్ ఇచ్చారు, ప్లస్ ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారండి, కేబుల్ కూడా ఇచ్చారనమాట. ఇది మంచి విషయం అనమాట. ఇక్కడ కూడా ఒకటి 2 ఇచ్చారు, ప్లస్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట, 3 ఇచ్చారనమాట ఛార్జింగ్ సాకెట్స్. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ కింద కూడా ఒకటి ఇచ్చారు, చూసారా కింద కూడా. ఇది వాటర్ బాటిల్ హోల్డర్ అండి, ఇది ట్రే అండి, ఫుడ్ ట్రే ఇచ్చారనమాట. తర్వాత ఏమో ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు, ఫుడ్ ట్రే ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సీట్స్ కూడా చూడండి, సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయండి బాబు, కంఫర్ట్గా చాలా స్పాంజీగా ఉన్నాయి. సీట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఏం లగేజ్ హోల్డర్స్ అనమాట, ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ అన్ని ఇచ్చారండి. చూడండి ఇక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. వాటర్ బాటిల్ సపరేట్గా ఇచ్చారండి వాటర్ బాటిల్ హోల్డర్స్. ఇదే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. చూసారా మన అమృత్ భారత్ యొక్క ఇంటీరియర్, స్లీపర్ ఇంటీరియర్, ఛార్జింగ్ సాకెట్స్, వాటర్ బాటిల్ హోల్డర్స్, తర్వాత ఇక్కడ ఇదేంటి మన లగేజ్ హోల్డర్స్. ప్రతి సీట్కి అండి, ప్రతి సీట్ సపరేట్గా వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చాడు, ప్రతి సీట్కి సపరేట్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి. మళ్ళీ దానిలో మంచి విషయం ఏంటంటే ఛార్జింగ్ ప్లగ్తో పాటు పిన్ను, కేబుల్ 3 ఆప్షన్ ఇచ్చారండి. ఇది చాలా మంచి విషయం అనమాట. అది గ్రేట్ అండి బాబు, నిజంగా చాలా గ్రేట్. సీట్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్గా ఉన్నాయి. సీట్స్ చాలా కంఫర్ట్ సీట్స్ అనమాట, ఇవి పడుకోవడానికి చాలా బాగుంటాయి, చాలా స్పాంజీగా ఉన్నాయి సీట్స్ కూడా. నేను చెప్తున్నా కదా స్లీపర్ వాళ్ళకి ఎందుకంటే మంచి అనుభూతి ఏ ట్రైన్లో రాదండి. చెప్తున్నా ఇండియన్ రైల్వేస్కి నా హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. మామూలు ప్రజలు కూడా పరిస్థితి అర్థం చేసుకొని ఇలాంటి మంచి ట్రైన్ ఇచ్చినందుకు. కాకపోతే ఈ ట్రైన్ ఎక్కాను లేదు గబ్బు లేపేసారండి మొత్తము. చెప్తున్నా కదా ఇండియన్ రైల్వేస్ మంచి ట్రైన్లో మంచి కోచ్లను ఇస్తుంది, కాకపోతే దాన్ని మెయింటైన్ చేసే పద్ధతి మన ప్రజల్లో ఉంటుంది అన్నమాట, ముఖ్యంగా మన ప్రజల్లో ఉంటుంది. भैया भी मेरे सफर बन गया। भैया आपका नाम क्या है? अरविंद कुमार। किधर जा रहा है भैया? बिहार जा रहा। ये ट्रेन में पटना छापरा किधर बिहार में? दानापुर जा रहा। ठीक है, दानापुर वालों के लिए अच्छा गाड़ी मिला, पर गाड़ी को अच्छा यूज़ करो यार। ठीक है, अंदर आया एक स्मेल आ गया मेरे को। सफाई చూసారా బయో వాక్యూమ్ టాయిలెట్స్, సీసీ కెమెరాస్, టాక్ బ్యాక్ యూనిట్స్ సేమ్ ఎలా అంటే మన వందే భారత్లో ఉన్నాయండి. అంటే వందే భారత్లో ఏసీ ఉంటుంది, దీనిలో ఏసీ ఉంటుంది, అంతే తేడా, డిఫరెన్స్ ఇంకేం ఉండదు అనమాట. నిజంగా గ్రేట్ అండి బాబు, ఇండియన్ రైల్వేస్ నుంచి గ్రేట్ ఇనిషియేటివ్ అనమాట. ఇంకా వాష్రూమ్ చూద్దాం, వాష్రూమ్ ఎలా ఉంటుందో. లోపల వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ అయితే మొత్తం మ్యాట్లు వేసి బాగా బెటర్ అనమాట. ఇంకా పోన్ ఎలా తెలియదు నాకు, ప్రజెంట్ బాగుంది. ఎందుకంటే ట్రైన్ సదర్న్ రైల్వే వాళ్ళది కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది ఒక లెవెల్లో. స్లీపర్ ఇంటర్ అయిపోయింది కదా, ఇప్పుడు మీకు జనరల్ ఇంటర్ చూపిస్తాగండి. ఈ ట్రైన్లో 11 జనరల్స్ ఉన్నాయండి, 11 కంపార్ట్మెంట్లు కూడా ఫుల్ అయిపోయినాయి, హౌస్ఫుల్, అంత డిమాండ్ అనమాట. జనరల్ ఇంటీరియర్ అండి, ఏ ట్రైన్ మీద జనరల్ మీద కై జాయేగా భాయ్, ఇదే జనరల్ ఇంటీరియర్ అనమాట. ఆహా, జనరల్ హౌస్ఫుల్ అయిపోయిందో, డబ్బాలు టిన్లు మొత్తం ఫుల్ అయిపోయింది కదా జనరల్ మాత్రం, అది మామూలు లేదుగా. ఇప్పుడు జనరల్లో చూద్దాం మాకండి. జనరల్ ఎలా ఇచ్చారంటే ఇదేనా లగేజ్ ర్యాక్ అండి. చూడండి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ప్లగ్ ఇచ్చారు, పిన్ ఇచ్చారనమాట 2 సీట్లకి. ఇక్కడ కూడా సేమ్ అటు సైడ్ కూడా ఇచ్చారండి. वाटर बॉटल होल्डर दिया इधर? वाटर बॉटल होल्डर नहीं दिया ना? चार्जिंग सॉकेट दिया ना? चार्जिंग सॉकेट तो है ना उधर? हाँ, चार्जिंग सॉकेट से चार्जिंग सॉकेट बराबर है. नॉर्मल ट्रेन चलते अच्छा है ना ये ट्रेन? आप किधर जा रहे भाई सब लोग इसमें? कागरिया बिहार? ऐसी जाएगा? ऐसी जाएगा? चार्जिंग सॉकेट से है ना, अच्छा है ना? नॉर्मल ट्रेन से कंपेयर अच्छा है ना? पानी का पानी वाटर बॉटल होल्डर्स नहीं है ना? अरे यार प्रॉब्लम वाटर बॉटल होल्डर्स नहीं है. अब्बा भैया आपका नाम क्या है? नीतीश कुमार. हाँ, बिहार सीएम का नाम भी, आपका नाम भी. किधर जा रहा? कागरिया जा रहा? हाँ, कितने घंटे ट्रैवल करेगा ट्रेन के अंदर? कम से कम 25 घंटे ट्रैवल करेगा ना? आप 1 घंटे करेगा, वो लोग 25 घंटे करेगा ना? अब्बा మీకు సారీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ ట్రైను ఈరోజు నుంచి జోగ్బాని దాకా దగ్గర 60 గంటల సమయం తీసుకుంటుంది. 60 గంటలు తీసుకుంటుందండి. ఇంతకుముందు 50 చెప్పే కదా, 50 కాదు 60 గంటలు అనమాట. ఈ 50 గంటలు ఈ 60 గంటలు ఇలానే ట్రావెల్ చేస్తారండి. ఎందుకంటే ఈ ట్రైన్ ఏమో చెన్నై, విజయవాడ, నాగ్పూర్, బలార్షా, ఇటార్సి, దానాపూర్, చప్రా भी जाएगा ना? చాప్రా, దర్భంగా भी जाएगा ना? దర్భంగా తర్వాత ఏమో ఈ జోగ్బాని. ఇంకా జోగ్బాని అంటే ఆల్మోస్ట్ ఇది మన నేపాల్ బార్డర్ అనుకోండి.
అక్కడ దాకా వెళ్తుంది కాబట్టి ఇంత డిమాండ్ ట్రైన్. చూసారు జనాలు ఎలా ఉన్నారో, ఒబ్బబ్బబ్బబ్బా. కాకపోతే మంచి విషయం ఏంటంటే ఈ జనరల్ కోచ్లో కూడా మంచిగా మనకి ఛార్జింగ్ సాకెట్స్ పెట్టారు, అది మంచి విషయం అనమాట. కానీ వాటర్ బాల్ హోల్డర్స్ లేవు. జనరల్ కోచ్లో కూడా స్లీపర్ కోచ్ లాగా టాక్ బ్యాక్ యూనిట్స్ ఉన్నాయి, లగేజ్ హోల్డర్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. ఒకటి లేదండి, ఏంటి వాటర్ బాల్ హోల్డర్స్. అది ఒక్కటే పెట్టలేదు, అది కూడా పెడితే బాగుండేది. కానీ పెట్టినా సరే ఉంచలేండి వీళ్ళు, పీకెత్తర్లే ఏదో ఒక రోజు. సరే, హ్యాపీ జర్నీ భయ్యా, హ్యాపీ జర్నీ ఎవ్రీ వన్. ఓకే, మన ట్రైన్ చూస్తే ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది, కానీ ఇంకా జనాలు ఎక్కుతూనే ఉన్నారు. స్లీపర్లో కొంచెం ఎక్కలేదు, కానీ జనరల్ మాత్రం ఫుల్ ప్యాక్ అండి, ఫుల్ ప్యాక్ జనరల్ మాత్రం. ఇది మన అమృత్ భారత్ ప్యాంట్రికర్ అనమాట, ఒక డెడికేటెడ్ ప్యాంట్రికర్కి వచ్చి ఉంది మన అమృత్ భారత్లో. ఇది మంచి విషయం అనమాట. మన ట్రైన్లో మంచి విషయం ఏంటంటే ప్యాంట్రికర్ ఉందండి, ప్యాంట్రికర్. ఈ ప్యాంట్రికర్ ఉండడం చాలా మంచిది అనమాట, ఎందుకంటే ఇది లాంగ్ రన్నింగ్ ట్రైన్ కాబట్టి ఈ ట్రైన్లో ప్యాంట్రికర్ పెట్టడము ఒక ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక మంచి ఇనిషియేటివ్ అండి బాబు, మంచి ఇనిషియేటివ్. ఇది నాన్ ఏసీ ప్యాంట్రికర్ అనమాట, నాన్ ఏసీ ప్యాంట్రికర్. చూడండి, మన ట్రైన్ 7 నుంచి కరెక్ట్గా 2 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ అయిందనమాట. 8:12 స్టార్ట్ అయిందనమాట. మన పక్కనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చెన్నై ఎగ్మోర్ మంగళూరు ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. చూడండి, మన ట్రైన్ ఇది కూడా ఉందండి, డిస్ప్లే కూడా ఉందన్నమాట. ఏది చూడండి, ఇగో చూడండి, ఈ డిస్ప్లే కూడా ఇచ్చారనమాట, ఎల్ఈడి డిస్ప్లే. ఇది చాలా గ్రేట్ అండి బాబు. చూస్తుంటే లోపల అంబియన్స్ స్లీపర్ కోచ్లా లేదండి, ఏదో ఒక ఫస్ట్ క్లాస్ కోచ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. చూడండి, మన ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో, ప్యాంట్ నుంచి ఇంకా బ్రేక్ కూడా అమ్మేస్తారు, ఇడ్లీ దోశ కూడా అమ్మేస్తారు అనమాట. బాయ్ బాయ్ ఈ రోడ్ జంక్షన్, బాయ్ బాయ్ ఈ రోడ్. నా ట్రైన్ ఈ రోడ్ దాటింది కదా, ఇప్పుడు ఈ రోడ్ దానికి లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ కరూర్ తిరుచిరాపల్లి లైన్ అండి. మనమేమో టువర్డ్స్ సేలం లైన్ వెళ్ళిపోతున్నాం అంట, సేలం లైన్కి వెళ్ళిపోతున్నాం మనం టువర్డ్స్. ఓ నెమలిక, అబ్బా జస్ట్ మిస్ అయింది, నెమలికని చూపిస్తామంటే సరే అదే లోకమోటివ్ షెడ్, ఈ రోడ్ లోకమోటివ్ షెడ్ అనమాట. ఇక్కడ వ్యాప్ 7, వ్యాక్ 7 అన్ని లోకమోటివ్స్ కరెక్ట్ ఇక్కడ ఉన్నాయండి. అక్కడ చూడండి వ్యాప్ 7 ఉంది అక్కడ. చూడండి వ్యాప్ 7 ఇక్కడ ఉంది, ఇక్కడ వ్యాప్ 7 ఉంది, ఇక్కడ వ్యాప్ 7 ఎల్ఏజే లారా కూడా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం వ్యాప్ 7, వ్యాప్ 4 అన్నీ ఉన్నాయి అక్కడ. ఇది ఈ రోడ్ డీజిల్ ఒక షెడ్. సదరన్ రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఈ రోడ్. మొత్తం వ్యాప్ 7 పీస్టే ఉంది ఇక్కడ. కావేరీ రివర్. వావ్, రివర్ వ్యూ చాలా బాగుంది. మంచి బట్టలు ఎత్తుకుంటారు. బాయ్. ఇప్పుడు మన ట్రైన్కి పుష్పుల్ టెక్నాలజీ ఉంది కదా, దానివల్ల యాక్సిలరేషన్ చాలా స్పీడ్గా ఉంటుందండి. అంటే వితిన్ 5 సెకండ్స్లోనే 10 సెకండ్స్లోనే ట్రైన్ స్పీడ్ ఉంటుంది, అండ్ వితిన్ 20 సెకండ్స్లోనే ట్రైన్ 100 స్పీడ్ కూడా అనుకుంటుంది అనమాట. ఇంతకుముందు పుష్పుల్ టెక్నాలజీ అంటే ఫస్ట్ సిఆర్ రాజధాని అండి, తర్వాత వందే భారత్ అండి, ఇప్పుడు మన అమృత్ భారత్.
ట్రైన్ రన్ మాత్రం మామూలు లేదు కదా. ఎప్పుడైతే ఈరోజు ట్రైన్ దాటిందో కానీ ట్రైన్ పరిగెడుతూనే ఉందండి, ఎక్కడ ఆగడం కానీ స్లో అవ్వడం కానీ లేదండి బాబు, పరిగెడుతూనే ఉంది. కాకపోతే మన ట్రైన్ ముందు ఇంటర్సిటీ ఉందండి, కోయంబత్తూర్ ఇంటర్సిటీ అనమాట. దానికి ఏంటంటే చాలా స్టాప్స్ ఉన్నాయి, శంకరదుర్గ్ అని, బొమ్మిడి అని, సాంబల్పట్టి అని స్టాప్స్ ఉన్నాయి. మన ట్రైన్కి ఎక్కడ స్టాప్లో డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ సేలము డైరెక్ట్ జొల్లారపేట అనమాట. చూద్దాం మన ట్రైన్ ఆ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందా లేదని చెప్పి. నాకు వెళ్తే 99% ఓవర్టేక్ చేయకపోతే, ఎందుకంటే అది లోకల్ బండి కాబట్టి. మనం ఇప్పుడు సేలం జరిగిపోతున్నాం మనకు సేపట్లో. ఈ సేలం ముందు ఒక లైన్ చూసారా, ఈ లైన్ అండి సేలం కరూరు లైన్ అనమాట, కరూరు చొప్పున ఈ లైన్. ఈ లైన్ చూసారా, ఈ సేలం వృద్ధజలం లైన్ అనమాట. సేలం 2 లైన్ వస్తాయండి, వృద్ధజలం లైన్ ఒకటి, కరూరు లైన్ ఒకటి అనమాట. 2 లైన్లు ఇక్కడ మధ్య అవుతాయి మనకి. అందుకే సేలం వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. వెల్కమ్ టు సేలం జంక్షన్. ఈ రోడ్లో కూడా ఓ మై గాడ్, ఈ రోడ్లో కూడా జనాలు బాగానే ఉన్నారు ట్రైన్కి. సేలంలో కూడా జనాలు బాగానే ఉన్నారు, సేలంలో కూడా. వెల్కమ్ టు సేలం జంక్షన్ అండి. స్టేషన్ కోడ్ ఏమో SA అనమాట. టోటల్ నెంబర్ పడడం 6, జోను సదర్న్ రైల్వే జోన్, డివిజన్ సేలం అండి. జనాలు ఎక్కుతారు కదా, మై గాడ్ జనాలు బాగానే ఎక్కుతారు కదా. క్యాన్స్ టైర్ బై ఆరామ్సే. మన ట్రైన్ సేలం దాటిపోయిందండి. మన ట్రైన్ సేలం దాటిపోయిందండి. సేలం తర్వాత మన స్టాప్ వచ్చి జొల్లారపేట అండి. సేలం నుంచి జొల్లారపేట దాకా మన ట్రైన్కి 120 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి బాబు, నాన్ స్టాప్ రన్ 120 కిలోమీటర్స్. ఓహో, టువర్డ్స్ అది ఒసూరు లైన్ అండి, టువర్డ్స్ ఒసూరు ధర్మపూర్ లైన్ అదే అండి. సేలం నుంచి దాటినాక
బొమ్మిడి అండి, మెయిన్ లైన్ స్కిప్పే. మెల్ల స్కిప్ చేస్తుంది, స్పీడ్కి పోతే బాగుంటుంది కదా. చూడండి మన ట్రైన్ కూడా వస్తుందా. ఇదేంటి రాయపురం వివేక్ ఎక్స్ప్రెస్. ఏ బాయ్ లోగ్, వివేక్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు చూసారు కదా మన ముందు ఒక ట్రైన్ క్రాస్ అయింది కదా, అది ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట, దిబ్రుగఢ్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఇంతకుముందు వీక్లీ ఉండేదండి, ఇప్పుడు దాన్ని డైలీ చేశారు. ఇప్పుడు మన ట్రైన్ కాస్టింగ్ అండి, మన ట్రైన్ కాస్టింగ్ వచ్చేసి ఈరోడ్ టు జోగ్బాని దాకా 1150 రూపీస్ అండి విత్ ట్యాక్స్. తర్వాత ఏమో నా టికెట్ ఏమో ఇక్కడ నుంచి ఈరోడ్ నుంచి చెన్నై వెళ్తున్నాం కాబట్టి నా 300 రూపీసే. యాక్చువల్లీ స్లీపర్ ఫేర్ కంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అండి. ఈవెన్ మనము ఈ ట్రైన్లో జనరల్లో ట్రావెల్ చేసినా సరే మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని మెన్షన్ చేయాలి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అమృత్ జనరల్ టికెట్ సపరేట్ ఇస్తారనమాట, అమృత్ జనరల్ టికెట్ అనమాట. ఆ టికెట్ తీసుకొని ఈ ట్రైన్లో జనరల్లో ట్రావెల్ చేయాలి. నార్మల్ జనరల్ టికెట్ ఈ ట్రైన్లో ఎలో లేదనమాట. ఇది ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. అమృత్ భారత్ ట్రైన్స్కి సపరేట్గా అమృత్ జనరల్ టికెట్ సపరేట్ ఇస్తారు అనమాట. ఆ టికెట్తో మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు. మన బంగారుపేట కుప్పం లైన్ అండి, బెంగళూరు లైన్ అనమాట, బైపాస్ లైన్. ఇలా వెళ్తే మనం టువర్డ్స్ బెంగళూరు వెళ్ళిపోవచ్చు కుప్పం మీదుగా. మన ట్రైన్ ఏమో జొల్లారపేట ముందు ఆపేశారండి సిగ్నల్ క్లియరెన్స్ లేక. లంచ్ ఆర్డర్ తీసుకుని ఒక ప్యాంట్రీ కార్ నుంచి ఒక వెంటర్ వచ్చాడండి. సార్ లంచ్ క్యా క్యా అన్నాడు. ఏ క్యా క్యా హే అని నేను అడిగాను. వెజ్, చికెను, అండా, తర్వాత ఏమో ఇంక ఫిష్ థాలీ అని చెప్పాడండి. రేట్ అంటే ఓయే సాదా రేటే సార్, సాదా రేట్ అని చెప్పారు. రేట్ చెప్పట్లేదు,
సాదా రేట్ అంట. ఆ ప్యాంటు గారికి ఆజో మై కిలాంగ్ అన్నాడు అనమాట. దాని అర్థమే నాకు అర్థం కావట్లేదు. అంటే నా దగ్గర కెమెరా ఉంది కదా, అందుకే భయపడ్డాడు అన్నమాట వాడు. ఇప్పుడు లోపల జనరల్కి వెళ్తారా, పక్క మళ్ళీ లూట్ షురు అంతే. వీళ్ళు మారండి, అస్సలు మారండి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా జనరల్ కంపార్ట్మెంట్లో 15 రూపాయల వాటర్ 20 అమ్ముతారు తెలుసా. స్లీపర్లో 15 అమ్ముతారు, జనరల్ 20 అమ్ముతారు. నేను సంపాదించండి, కష్టపడి సంపాదించాను, కానీ వేరే వాళ్ళు పొట్ట కూడా సంపాదించకండి ఎప్పుడు. ఆ జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మనుషులే, వాళ్ళని ఎందుకు అలా లూట్ చేయాలో అర్థం కావడం నాకు. వీళ్ళు ఇంకా మారండి, అస్సలు మారరు. ఇంకా కేఆర్పురం దబ్బా డబల్ డెక్కర్. ఎలిగిరి మలై ஆமாதானா அப்பா அருமையாக இருக்குண்ணா கிளைமேட்டு. எலிகிரி மலை. வா, உங்கள் வீடு அங்கே பக்கம் அங்கே தானே? அந்த மலை அங்கே போனோம். அந்த மலைக்கு என்ன சொல்லுவா? எலிகிரி மலை சொல்லுவா. ஜவாது. జవాద్ మల. ఇది ఎలిగిరి మల. ఇదే జవాద్. యాలగిరి అది జవాద్. ఎంత బాగుందో, విజువల్ ఫీచ్ కదా. విజువల్ ఫీచ్ అంటే చాలా బాగుంది ఎలిగిరికి హిల్స్ అయితే. ఇక్కడ జొలార్పేట ఎలిగిరి హిల్ స్టేషన్ ఒకటి ఉందండి, అది చాలా ఫేమస్ అనమాట. అది వెళ్ళాలన్నమాట. అది వెల్కమ్ టు జొలార్పేట జంక్షన్. అక్కడ చూసి ఒక ట్రైన్ ఉంది, అదే అండి అశోకపురం ఎక్స్ప్రెస్. అశోకపురం చెన్నై ఎక్స్ప్రెస్ అనమాట, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అలా ఉందన్నమాట. చూద్దాం ఇక్కడ ఓట్ ఎక్కిస్తారా లేదా చూద్దాం. జనరల్ చూసారా ఎలా ఉందో, జనాలు చూసారా? ఓ మై గాడ్, ఇక్కడ జనాలు బాగానే ఉన్నారుగా. அசோகாபுரம் புரட்சி தலைவர் டாக்டர் என்.ஜி. ராமச்சந்திரன் அரக்கோணம் திருவள்ளூர் சில நிமிடங்களில் జనాలు తగ్గట్లేదు అంటే. వెల్కమ్ టు జొలార్పేట్ జంక్షన్. చూసారా ట్రైన్ జొలార్పేట్కి ఎంటర్ అయింది, జనాలు చూసారు అక్కడ. ఓ మై గాడ్, ఆల్రెడీ ట్రైన్ ఈ రోడ్లోనే హౌస్ఫుల్ అయిపోయిందండి బాబు. ఇప్పుడు జొలార్పేట వెళ్ళారు కానీ నెక్స్ట్ కాట్పాడి ఉంది, తర్వాత చెన్నై ఉంది. అలా ఎక్కుతారేమో నాకు అర్థం కావట్లేదు. లోపల ప్లేస్ కూడా సరిపోదేమో నాకు తెలిసి. ఇంకా జొలార్పేట వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే జొలార్పేట ట్రైన్ కూడా JTJ అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ ఏమో సదర్న్ రైల్వే జోన్, డివిజన్ MGR చెన్నై సెంట్రల్ అండి. మనమేమో ఈ రోడ్ నుంచి మనం కవర్ చేసింది సేలం డివిజన్ అనమాట. ఇప్పుడు జొలార్పేట నుంచి మనం కవర్ చేయబోయేది చెన్నై సెంట్రల్ డివిజన్ అనమాట. జొలార్పేట నుంచి పెరంబూర్ దాకా. ఇప్పుడు ఈ రోడ్ నుంచి జొలార్పేట దాకా 110లో వచ్చిందండి. కాన్స్టెంట్ 110లో వచ్చింది అనమాట. ఎందుకంటే ఆ రూట్లో ఇంకా 130 పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే కాట్పాడ్ నుంచి అరకోణం దాకా 130 పర్మిషన్ ఉంది, 130 క్యాపబుల్ ఉంది. కానీ మన ట్రైన్ 130 యాక్టివ్ చేస్తారు తెలియదండి. ఎందుకంటే మన ట్రైన్కి ముందే ఒక రంగమూడు ఉన్నాడండి, అదే అండి అశోకపురం చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. వాడికేమో వాణియంబాడి, అంబూరు, గుడియాట అన్ని దగ్గర స్టాప్ ఉంది, మనకేమో ఎక్కడ స్టాప్ లేదు. చూద్దాం ఇప్పుడు ఎలా చేస్తాడు. మన ముందేమో అశోకపురం ఎక్స్ప్రెస్, దాని ముందు కోయంబత్తూర్ ఇంటర్సిటీ, దాని ముందు కోయంబత్తూర్ వందే భారత్. ఇప్పుడు మన వెనకాలేమో తిరుపతి ఎక్స్ప్రెస్ ఉందండి, తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది, వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది అనమాట. అంటే ముందు 3 ట్రైన్లు ఉన్నాయి, వెనకాల 2 ట్రైన్లు ఉన్నాయి అనమాట. అంటే అరగంట వ్యవధిలో 6 ట్రైన్లు ఉన్నాయండి. ఇప్పుడు రేసింగ్ చాలా బాగుంటుంది అనమాట. చూద్దాం మనకి 130 వస్తుంది లేదో, లేదా మనం అశోకపురం ఓవర్టేక్ చేస్తాం లేదో చూడండి. మొత్తం వెయిట్ ఫర్ ద సస్పెన్స్. జొలార్పేటలో ట్రైన్ హౌస్ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా మనది LED బోర్డ్స్ కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోయి S3 అనుకొని S4కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మళ్ళీ S3కి వెళ్తున్నాను నేను, నా కోసం నేను వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ట్రైన్ హౌస్ఫుల్ అయిపోయిందండి. ఇంకా చూద్దాం ముందు ఇంకా ట్రైన్ ఏమైపోయిందో. దివాళీ సీజన్ కదా, అందుకే అందరు దివాళీ చత్పూర్ సీజన్ ఉంది కదా, అందుకే ఇంతమంది జనాలు అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్కి అలా ఇంకా 2 ట్రైన్స్ ఉన్నాయి. అవి కూడా 20 నిమిషాలు గ్యాప్ లేట్ అయింది తెలుసా. SMVT అటియా ఎక్స్ప్రెస్, తర్వాత SMVT దానాపూర్ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అండి. అవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎన్ని ట్రైన్స్ అయిపోయినాయి, వెస్ట్ కోస్ట్, తిరుపతి ఇంటర్సిటీ, తర్వాత ఏమో హటియా ఎక్స్ప్రెస్, సంఘమిత్ర, అంటే 4 ట్రైన్లు. మన ముందేమో కోయంబత్తూర్ ఇంటర్సిటీ, అశోకపురం ఇంటర్సిటీ, తర్వాత దానికి ముందేంటి అదే అండి కోయంబత్తూర్ వందే భారత్. 3 ట్రైన్లు, 3 ఇవి ఇంకా 4, 7, ఇదొకటి 8 ట్రైన్స్ అండి. ఇప్పుడు చెన్నై డివిజన్ వాడు ఈ జొలార్పేట నుంచి కాట్పాడి దాకా ఈ ట్రైన్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తాడో, ఈ ఆట చాలా రసవత్తరంగా జరగబోతుంది అనమాట. చూద్దాం ఎలా అవుతుంది. ఇప్పుడు మన ట్రైన్ జొలార్పేట దాటిపోయిందండి. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి అండి. జొలార్పేట నుంచి కాట్పాడి దాకా మన ట్రైన్కి 84 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి. చూద్దాం మన ట్రైన్ 130 టచ్ చేసేది లేదు.
వంట టచ్ చేస్తే బాగుంటుందండి. కాకపోతే మన ముందు రంగమూడు ఉన్నాడుగా, ఆ రంగమూడు ఎలా వెళ్తాడో వాడి స్పీడ్ బట్టే మన స్పీడ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది అశోకపురం ఎక్స్ప్రెస్. మీరు అక్కడ చూసుకుంటే ఈ ఎస్ఎంవిటి బెంగళూరు హటియా ఎక్స్ప్రెస్ అండి. హటియా అంటే జార్ఖండ్ అనమాట. ఆ ట్రైన్ వీక్లీ ఎక్స్ప్రెస్ అది. అబ్బా ఆ స్లీపర్ చూసారు ఎలా ఫుల్ అయిపోయిందో. ఇప్పుడు దీపావళి ఛట్ పూజ కదా, అందుకే ప్రతి ట్రైన్ ఫుల్ అయిపోతుందండి బాబు. దానిలో జనరల్ చూసారు ఎలా ఉందో. ఓ మై గాడ్ ఈ దివాళీ సీజన్ కదా, అందుకే ఏ ట్రైన్లో సీట్ దొరకట్లేదండి బాబు. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. మనకేం పెట్టారు, లాలా కూడా పెట్టండి, వ్యాప్సం లాలా కూడా పెట్టారు. బాయ్ జొల్లరపేట జంక్షన్. ట్రోలింగ్ స్టార్ట్ అయిందో. మన ట్రైను వీణమంగళ దాకా బాగానే వచ్చింది. కాకపోతే 110 అండి, 110 టచ్ చేయలేదు మన ట్రైన్. ఎందుకంటే మన ముందు రంగమూడు ఉన్నాడు కదా, అశోకపురం ఎక్స్ప్రెస్. వాడు 110 వెళ్తుండో, మనకు కూడా 110లోనే వెళ్ళిస్తున్నాడు అనమాట. పోనీ వాడు స్పీడ్కి వెళ్తే మన స్పీడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. వాడికి అంబు తర్వాత ఇంకెక్కడ స్టాప్, గుడ్డియాడిన తర్వాత స్టాప్ లేదు అనమాట. చూద్దాం. గుడ్డియాడిన తర్వాత మన ట్రైన్ 130 అందుకొచ్చేమని అనుకుంటున్నా. అంబు స్లో.
చెప్పే కదా నేను అమృత్ భారత్ ట్రావెల్ చేస్తే కనుక జనరల్ టికెట్ తీసుకుంటే అమృత్ భారత్ టికెట్ కావాలని చెప్పి మీకు చూపిస్తాగండి. దీని మీద ఉంటుంది అమృత్ భారత్ ఈ టికెట్ అని చెప్పి. ఈ టికెట్ ఉంటేనే మీరు జనరల్ టికెట్లో ట్రావెల్ చేసి అలౌడ్ అనమాట మీకు జర్నీ అనమాట. చూపిస్తాగండి. ఈ సార్ ఏమో ఇక్కడ నుంచి వెళ్తారు ఎక్కడికి మన किधर से जा रहे? ई रोड से किधर जा रहे? हाजीपुर. ఈ రోడ్ అయితే హాజీపూర్ వెళ్తుండే వయా కాట్పాడి పెరంబూర్ విజయవాడ ఇటార్సి దీంజాల్ ఉపాధ్యాయ. పైన చూడండి సెకండ్ క్లాస్ అమృత్ భారత్ ఈ జర్నీ టికెట్. ఓకే సూपर. ఎంతకి పడిందండి? ఆ 660 रुपये पड़ा ना. नॉर्मल टिकट कितना पड़ेगा नॉर्मल ट्रेन में? नॉर्मल टिकट है ये नहीं भैया ये अमृत भारत टिकट है. अभी इससे पहले आप जनरल में गया था ना उसमें कितना पड़ा? 580 रुपये तक लेता है. उसका कितना लेता? 580 रुपये. ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఇప్పుడు అర్థమైందండి. सीसीटीवी कैमरा भी लागल है, अच्छा बोर्ड है, अच्छा सीट है, अच्छा और कुछ अच्छा व्यवस्था है ना, एक ज़्यादा पैसा नहीं है. ఓయ్ ఇప్పుడు అర్థమైంది. భయ్యా చెప్పాడు నాకు. థ్యాంక్ యూ భయ్యా. యాక్చువల్గా నార్మల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తే అదే ట్రైన్లో ఎర్నాకుళం బౌరవని रत्तीसागर है ना उसमें गए तो कितना होता? 580 रुपये होता. नॉर्मल ट्रेन है वो. ये अमृत भारत है. इसमें कितना 660 होता. నార్మల్ ట్రైన్కి ఈ ట్రైన్కి ఎంత డిఫరెన్స్ అంటే 80 రూపీస్ డిఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి హాజీపూర్కి మన చెన్నై వరకు అయితే నాకు తెలిసి మ్యాక్స్ 30 డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఈయన బీహార్ పెద్ద అయిన బీహార్ ఉంది కాబట్టి ఎంత 80 रुपये डिफरेंस అనమాట. आप हाजीपुर तक जा रहे ट्रेन में छठ पूजा के लिए दिवाली के लिए. 2 महीने पहले टिकट बुक करना है क्यों नहीं करा? इमरजेंसी में जा रहा हूँ. ఇంకో ట్రాక్ వేస్తున్నాం నేను ఇక్కడ. నిజంగా ఈ మనుషులు అలా పశువులు అలా అర్థం కావట్లేదండి. వాజ్పేయిని చూసారా ఎలా చేశారా మొత్తము? అప్పుడే మొత్తం ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ కాలేదు. ట్రైన్ జర్నీ స్టార్ట్ 10% కూడా కాలేదు. అప్పుడే చూడండి వాజ్పేయి మొత్తం గలీజ్ చేశారు. వాష్రూమ్కి వెళ్ళానా వాష్రూమ్లో ఫ్లష్ కొట్టలేదండి. ఫ్లష్ కొట్టడానికి రోగం అండి. నాకు ఫ్లష్ కొట్టలేదు కదా, ట్యాప్ ఏం కాదు ఫ్లషే కదా, ఫ్లష్ కూడా కొట్టలేదు. లోపల లిక్విడ్ లేదు. మెయింటెనెన్స్ చూడ మంచి ట్రైన్ ఇచ్చినా సరే వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదండి. ఇంకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకెన్ని ఏమంటే ఇంటీరియర్స్ బాగాలేమంటారు కానీ ఈ మనుషులు బాగాలేరండి. ఫస్ట్ ఈ మనుషులు బాగుంటాయి కదా రైల్వేస్ బాగుండేది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే ట్రైన్స్ బాగుండాలన్నా సరే ట్రైన్స్లో వాష్రూమ్స్ బాగుండాలన్నా సరే ఫస్ట్ బాగుండాల్సింది మనుషులు, ట్రైన్స్ కాదు. డోంట్ బ్లేమ్ ట్రైన్స్, బ్లేమ్ హ్యూమన్స్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఇంకో జోకిందంటే మన ట్రైన్లో ఓబీజే స్టాఫ్ ఉన్నారండి, అది క్లీనింగ్ స్టాఫ్. ఇంతవరకు క్లీనింగ్ చేసిన పాపాన్ని పోలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ట్రైన్ నిన్న ఈ రోడ్లో ఉందండి. మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా ఈ రోడ్లోనే అవుద్ది. కానీ ఆ ఈ రోడ్లో ఏం చేశారంటే పైప్ పైన క్లీన్ చేస్తే తప్ప కరెక్ట్గా మాఫింగ్ చేయలేదు. చూడండి ఎంత దరిద్రంగా ఉందో. చూసారుగా ఎంత దరిద్రంగా ఉందో. నాకు చాలామంది అంటారు ఎందుకు మీరు స్లీపర్లో ట్రావెల్ చేయరు జనరల్లో ట్రావెల్ చేయరని చెప్పి. ఇలా అవుద్దని చెప్పి వాటర్ రావట్లేదు. ట్రైన్ స్టార్ట్ అయిన 3 అవర్స్కే వాటర్ ఆగిపోయింది. లోపల ఫ్రెష్ కొట్టట్లేదు. ట్రైన్ ఏమో క్లీనింగ్ లేదు. ఇప్పుడు ఎలా రావాలి చెప్పండి? ఇలాంటి ట్రైన్స్లో మనము 30 అవర్స్ 40 అవర్స్ ట్రావెల్ మన హెల్త్ సంగతి ఏంటి చెప్పండి? నాకు వ్లాగింగ్ చేసినప్పుడు నాకు క్రాసింగ్స్ హై స్పీడ్ సెక్షన్స్ ఇంపార్టెంట్ తెలుసా. ఇలా ఉంటే నేను చేయలేనండి వ్లాగింగ్. స్మెల్ ట్రైన్ ఈ రోడ్లో ఎక్కినప్పుడు ఒక భయంకరమైన స్మెల్ ఉంది తెలుసా. నేను చెప్తున్నా కదా ఈ రోడ్లో కూడా వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా క్లీనింగ్ చేయలేదు ట్రైన్ని. పక్క చెప్తున్నా ఇది క్లీన్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు జోక్ ఏంటంటే మన ట్రైన్ని కాట్పాడి ముందు ఆపేశాడు సిగ్నల్ క్లియరెన్స్ లేక. ఇప్పుడు మన వెనకాల కరెక్ట్గా మన వెనకాల అండి కరెక్ట్ 200 మీటర్స్ గ్యాప్లో ఇది కోయంబత్తూరు తిరుపతి ఇంటర్సిటీ ఉందండి. దాని వెనకాలేమో ఎస్ఎంవిటి హడి ఎక్స్ప్రెస్ ఉందండి. అంటే ఈ 3 ట్రైన్లు 500 మీటర్స్ గ్యాప్లో ఉన్నాయన్నమాట కాట్పాడికి వెళ్ళడానికి. మన ట్రైన్ ఏమో కాట్పాడి తిరగబోతుందండి. ఆ కాట్పాడి ముందు ఒక లైన్ చూసారా? ఆ లైన్ అండి తిరువణామలై విల్లుపురం లైన్ అనమాట. టువర్డ్స్ విల్లుపురం తిరువణామలై లైన్ అనమాట. మనము టువర్డ్స్ కాట్పాడి వెళ్తున్నాం ఇప్పుడు.
కానీ కాట్పాడికి ముందు ఆ లేక్ మాత్రం చాలా బాగుంటుందండి. అదేం లేకో కానీ ఆ లేక్ పేరు తెలియదు ఎవరైనా తెలిసి కామెంట్ చేయండి. నాకు చూడడానికి చాలా బాగుంటుంది, ఐఫీస్లో ఉంటుంది లేక్ మాత్రం. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అండి, ఎస్ఎంవిటి బెంగళూరు దానాపూర్, లీడింగ్ బై వ్యాప్ 7 లాలాగూడ లోకమోటివ్ అండి. ఈ ట్రైన్ ఏమో దానాపూర్ నుంచి వస్తుంది, అదే పాట్నా అండి. ఇప్పుడు వెళ్ళేది బెంగళూరు, ఎస్ఎంవిటి బెంగళూరు. ఈ ట్రైన్ కూడా ఎప్పుడు బిజీ అండి బాబు. దీన్ని కూడా వెల్కమ్ టు కాట్పాడి. స్టేషన్ కోడ్ వచ్చేసి కేపీడీ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. కాట్పాడి ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే కాట్పాడి నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ అరక్కోణం అండి మనం వెళ్ళే లైను, ఒకరినేమో టువర్డ్స్ తిరుపతి, అండ్ ఒకరినేమో టువర్డ్స్ విల్లుపురం లైన్ అండి, అండ్ ఒకరినేమో టువర్డ్స్ జొలార్పేట. అంటే కాట్పాడి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ట్రైన్ జర్నీ విషయానికి వస్తాయండి, చెప్తున్నా కదా, లోపల ఈ రోడ్లో స్టార్ట్ అయినది జొలార్పేట బాగానే ఉంది. జొలార్పేట దాంట్లో ఏమైంది తెలియదు, కానీ వాష్రూమ్కి వెళ్ళానా ఫ్లష్ కొట్టలేదు. చూడండి, వాష్రూమ్కి వెళ్ళి ఒక చిన్న బటన్ కొడితే ఏమో, బటన్ మంచి వాష్రూమ్ అండి. బయో వ్యాక్యూమ్ టాయిలెట్ ఇచ్చారు వీళ్ళకి, అంతే మిస్యూజ్ చేస్తారండి. చెప్తున్నా, రైల్వేస్ వాళ్ళు ప్రజల కోసం చాలా మంచి పనులు చేస్తారు, కానీ మన మనుషులే దాన్ని కాపాడుకోవట్లేదు. వాష్రూమ్లో అప్పుడే వాటర్ కూడా అయిపోయిందండి, ట్యాప్లో వాటర్ కూడా కొట్టేశారు. ఇప్పుడు చాలామంది వాష్ బేసిన్లో టిఫిన్ కడుగుతున్నారండి. టిఫిన్ కడుగుతున్నారు, కడగాలి, నేను కడుగుతున్నట్లేదు, కానీ ఆ ఎంగిలి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయవచ్చు కదా, అక్కడే వదిలేస్తారు అనమాట. ఈవెన్ మేల్స్ చేసి చిన్నోళ్ళు చేస్తున్నట్టు అర్థమైంది, పెద్దోళ్ళు చేస్తున్నారండి ఇక్కడ, వయసు వాళ్ళు కూడా. ఇంకా వయసులో కూడా అలా ఏం చేయాలి చెప్పండి, ఇది రాంగ్ అండి, రాంగ్. ఇంక కాట్పాడి దేనికి ఫేమస్ అంటే, కాట్పాడిలో వెల్లూరు టెంపుల్ ఉందండి, గోల్డెన్ టెంపుల్, అది చాలా ఫేమస్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా విఐటి అండి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ వీటి కూడా చాలా ఫేమస్ అనమాట కాట్పాడిలో. కాట్పాడిలో మంచి విషయం ఏంటంటే, ఇక్కడ లోకల్ వెండర్స్ ఉంటారు కదా, లోకల్ వెండర్స్ వాళ్ళు చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, లెమన్ రైస్, కర్డ్ రైస్ అన్నీ అమ్ముతారండి, అది మంచి విషయం అండి. మన ట్రైన్ ఏమో కాట్పాడి డిపెండ్ అయిపోయిందా, అక్కడ చూసారా మనతో పాటు ట్రైన్ డిపెండ్ అయింది, అదే అండి తిరుపతి కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, రేక్ షేరింగ్ విత్ తిరుపతి బెంగళూరు ఎక్స్ప్రెస్. ఇంటర్ ఇదంతా ఏ టైం వెయిట్ చేస్తారు. వావ్, ప్యారలల్ డిపార్చర్. బై బై కాట్పాడి జంక్షన్. చూసారా మన ఇంటర్సిటీ అటు వెళ్ళిపోతుందండి, ఆ లైన్ చూసారా, టువర్డ్స్ చిత్తూరు తిరుపతి లైన్ అనమాట, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది తిరుపతి కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. మనం వెళ్ళేదేమో టువర్డ్స్ అరక్కోణం. ఆ ట్రైన్ లేట్ అయిపోయింది కదా యాక్చువల్గా, ఎప్పుడు లేట్ అవ్వదు ఆ ట్రైన్. ఈ ట్రైన్లో వీళ్ళు లోకల్ వాటర్ అమ్ముతారు అనమాట. ఇది లోకల్ వాటర్ ఏంటి, పుష్కరాణి అంట, పుష్కరాణి లోకల్ వాటర్. రైలు నీరు అమ్మట్లేదు అంటే, ఈ జొల్లార్పేట దగ్గర రైలు నీరు అమ్మారు, మళ్ళీ జొల్లార్పేట దాటినాక చూడండి అంతా యథావిధిగానే స్టార్ట్ అయిపోయింది దందా అంతా. పుష్కరాణి అంట, రైలు నీరుకి ఎదురు ఇటు పూర్తి వస్తుంది. మన ట్రైన్ కరెక్ట్గా అరక్కోన ముందు ఆపేశారండి. ఎందుకంటే మన ముందు చెప్పినా కదా, ఆ అశోకపురం ఎక్స్ప్రెస్తో ట్రోల్ మామూలు చేయట్లేదండి బాబు. అది అరక్కోనలో ఇప్పుడు ఆగింది, అది ఆగి అది క్లియర్ అయినాక మనకి పంపిస్తారనమాట. ఇంతకుముందు సేమ్ కాట్పాడిలో అలా జరిగింది, జొల్లార్పేటలో కూడా అలానే జరిగింది అనమాట. ఆ దాని క్లియరెన్స్ అయినాకే మనకి పంపిస్తారనమాట.
మధ్యలో ఓటీ కూడా ఇవ్వట్లేదు కరెక్ట్గా. కానీ చెన్నైలో ఈ ఎండ చూడండి, ఈ ఎండ అబ్బబ్బబ్బబ్బా, ఈ ఎండతో గొప్ప పగిలిపోతుంది తెలుసా. బెంగళూరులో ఏమో ఎండ వద్దన్న రమ్మన్న రాదు, చెన్నైలో ఏమో ఎండ వద్దన్న వస్తుంది అనమాట. అక్కడేమో ఉక్కలే చచ్చిపోతాము, ఇక్కడేమో ఉక్క ఉండి చచ్చిపోతాం అనమాట. అదే డిఫరెన్స్. ఏంటో అర్థం కావట్లేదు అండి బాబు లైఫ్. అరక్కోని ముందు ఈ లైన్ చూసారా అండి, ఈ లైన్ అండి టూవర్స్ చెంగల్పట్టు లైన్ అండి. చెంగల్పట్టు విల్లుపురం లైన్ అనమాట. మనమేమో వచ్చింది కాటపడి లైన్ నుంచి. కరెక్ట్గా అరక్కోనం ముందు ఈ లైన్స్ మధ్య అవుతాయి అనమాట. అందుకే అరక్కోనం కూడా ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. జంక్షన్. వెల్కమ్ టు అరక్కోనం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము ట్రైన్. వెల్కమ్ టు అరక్కోనం జంక్షన్. ట్రైన్ కోడ్ ఏమో AJJ. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ సదరన్ రైల్వే జోన్, డివిజన్ MGR చెన్నై సెంట్రల్. ఇప్పుడు అరక్కోనం జంక్షన్ ఎందుకంటే అరక్కోనం నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ MGR చెన్నై సెంట్రల్, ఒకరినేమో టువర్డ్స్ మన చెంగల్పట్టు, అండ్ ఒకరినేమో టువర్డ్స్ రేణిగుంట, అండ్ ఒకరినేమో టువర్డ్స్ కాట్పాడి. అందుకే అరక్కోనం వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇంకా అరక్కోనం దేనికి ఫేమస్ అంటే ఈ అరక్కోనం కూడా మన చెన్నైకి మెయిన్ సబర్బన్ లైన్ యూనిట్ అనమాట. ఈ అరక్కోనం నుంచి మనకి చెన్నై లోకల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మనం 2 ట్రాక్స్ కదా, వన్స్ అరక్కోనం దాటినాక మనం 4 ట్రాక్స్కి వెళ్తామండి. 2 ట్రాక్స్ ఏమో లోకల్ ట్రైన్స్కి, 2 ట్రాక్స్కి ఏమో మెయిన్ ట్రైన్స్కి అనమాట. అందుకే అరక్కోనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ అరక్కోనం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి. చూస్తున్నాం VAG4, VAG9, VAG7 ఇవన్నీ ఫేమస్ లోకోమోటివ్స్ అరక్కోనం తయారైనాయి అన్నమాట. సదరన్ రైల్వే జోన్లో అరక్కోనంలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్ చాలా పెద్దదన్నమాట. ఇప్పుడు ఇక్కడ రోయపురం ఉంది, ఈ రోడ్ ఉంది, కానీ అరక్కోనం పెద్దదన్నమాట. ట్రైన్ వచ్చింది ముంబై LTT చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఉన్నాడు. అది కూడా మన ఇంకా చూడండి వచ్చింది అది కూడా. Arakkolam, Chennai Central local is on platform number 3. Final double exit. Vandi N 444 Arakkolam, Chennai Central local dedicated coaches उन्नति. कृपया ध्यान दें. गाड़ी संख्या बाय बाय अरक्कोनम. टाटा नगर एर्नाकुलम में వచ్చింది ఆన్ టైం. ఇది ఎప్పుడు ప్యాక్ అయ్యండి బాబు టైంలో. क्या बोलो किधर दिवाली के लिए जा रहा है क्या? हाँ दिवाली के लिए जा रहे हैं। आपका नाम क्या है? सन्नी. किधर का है आप? हाजीपुर का. भैया आप ही हाजीपुर. अभी ऐसे जाए आप कंफर्म नहीं हो ना? भैया आपका नाम? विजय. कंफर्म हो गया आपका? विजय नहीं है, विजय 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 नॉट विजय. ठीक है. ఈ ట్రైన్లో ప్యాంటుగా నుంచి ఇప్పుడు లంచ్లో బిర్యానీ కూడా అడిగాను. బిర్యానీలో చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అమ్ముతారండి. మీల్స్లో చూస్తే వెజ్ మీలు, ఫిష్ మీలు, చికెన్ మీలు, అండా మీల్ అనమాట. రేట్ అడిగి చెప్పట్లేదు, సాదా స్టాండర్డ్ ప్రైస్ చెప్తారు కానీ కరెక్ట్ రేట్ చెప్పట్లేదు వాడు. ప్లస్ వాటర్ బాటిల్, లోకల్ వాటర్ బాటిల్ అమ్ముతారండి. అది చాలా డేంజరు. నేను ఇప్పటికి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే ట్రైన్లో ట్రావెల్ చేస్తే మీరు రైల్ నీరే కొనండి. मैं आपको भी बोल रहा हूँ भैया, कभी भी ट्रेन में ट्रैवल करते ना रेल नीर लेना, ठीक है? लोकल पानी मत लेना. मैं आज भी बोल रहा हूँ. वो कौंटन वाला वो उसको क्या देखो कैंटीन
చాలా బాగుంది. మరికొద్దిసేపట్లో మనం పెరంబూర్ తిరగబోతున్నామండి. మొత్తానికి ఈ రేసులో గెలిచింది మాత్రం అశోకపురం ఎక్స్ప్రెస్సే. మనకి అసలు ఓవర్టేక్ ఛాన్సే ఇవ్వలేదండి బాబు, ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తం ట్రైన్ పెరంబూర్ దాటిపోయింది, ఇంక చెన్నైకి వెళ్ళిపోతున్నాం అనమాట. నిజంగా ఆ ట్రైను అన్ని స్టాపులు పెట్టుకుని కూడా దానికి వాల్యూ ఉంది చూసారా, అది గ్రేట్ అనమాట. మొత్తానికి ఆ ట్రైను తన వాల్యూని కాపాడుకుందనమాట. వెల్కమ్ టు పెరంబూర్ అండ్ వెల్కమ్ టు చెన్నై. వా ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ జనాలందరూ. వావ్, జనాలు చూసారు ఎలా ఉన్నారు ఇక్కడ. వా 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 भाई रो भाई उतरने उतरने दे भाई भाई उतरने दे यार, उतरने दे ना, उतरने दे. दिगने ఏంట్రా. అరే ఉత్తరనే దిగనేట్లేదండి. 49 ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు. నేను దిగుదామని వస్తే నాకు అసలు దిగనివ్వట్లేదు చూసారా. అది జనరల్ కాదురా, స్లీపర్ అని చెప్పి ఎక్కట్లేదండి బాబు. మనుషులు మొండికి ఎక్కేస్తుర్రు. ఏం చేద్దాం, ఫెస్టివల్ దిద్దాను కదా. ఇప్పుడు దీపావళి, చర్చ్ పూజ అని బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఉన్నాయండి. అందుకే బీహార్ సెట్ అంత బిజీగా ఉందన్నమాట. అసలు దిగడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు నాకు తెలుసా. ఓ మై గాడ్. అందుకే నేనేం చేసా, ట్రైన్ అక్కడ దిగి ఇటు వచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ పెరంబూర్లో ఉన్నా. పెరంబూరు ట్రైన్ కూడా PER అండి. టోటల్ నెంబర్ 4, జోన్ ఏమో 17 జోన్, డివిజన్ MGR చెన్నై సెంటర్. మన పెరంబూరు బైపాస్ ట్రైన్ అనమాట, చెన్నైకి బైపాస్ లాంటిది అనమాట. చాలా ట్రైన్స్ ఏంటంటే విజయవాడ ట్రైన్స్ చెన్నై సెంటర్ వెళ్ళకుండా ఇక్కడ బైపాస్ అయిపోతున్నాయి అనమాట. ఈ ట్రైన్ అంటే చెన్నై సెంటర్ ఇక్కడ బైపాస్ అయిపోయింది అనమాట. పెరంబూర్లో ఫేమస్ తెలుసు కదా, ఇంటిగ్రల్ స్పోర్ట్స్ ఫ్యాక్టరీ. ఈ ఇంటిగ్రల్ స్పోర్ట్స్ ఫ్యాక్టరీ పెరంబూర్ ఉందండి. అది మెయిన్ అనమాట, మెయిన్ స్పోర్ట్స్ ఫ్యాక్టరీ ఇండియా అనమాట. మొత్తం నా జర్నీ ఎలాగో అయిపోయిందని బాబు, దేవుడి దేవల్ల. ట్రైన్ ఇక్కడికి కరెక్ట్గా 40 నిమిషాలు డిలే వచ్చిందండి. 40 నిమిషాలు ఉంటానండి. వా పెరంబూర్ అండి. ఆల్మోస్ట్ ప్యాక్ చూడు, డోర్లు క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఆల్మోస్ట్ స్లీపర్ జనరల్ అనేది మొత్తం ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం. చూడండి అక్కడ జనం చూడాలి, ఎక్కుతారు ఇంకా వెళ్ళాడుతారు ఇంకా అక్కడ ట్రైన్. ఓహో, వందే భారత్, అమృత్ భారత్. ఇప్పుడు వెళ్ళింది వందే భారత్, అక్కడ పక్కన ఉంది అమృత్ భారత్ అనమాట. ఇది అమృత్ భారత్. వందే భారత్ ఏసీ, అమృత్ భారత్ నాన్ ఏసీ. నేను పెరంబూర్ నుంచి ఇంకా నా వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. 1 ట్రైన్, 2 జోన్స్, 2 డివిజన్స్, 6 స్టాప్స్, 388 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం పెరంబూర్ యానీ చెన్నై. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎల్ఫాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పెరంబూరు అండ్ బాయ్ బాయ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఏసీ, అమృత్ భారత్ నాన్ ఏసీ. Bye bye.